హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనము వేరుశనగ పంటలో సస్యరక్షణ పనులు, నూతన యాజమాన్య పద్ధతులు మరియు ఈ వేరుశనగలో ఎక్కువ దిగుబడి రావాలంటే ఎటువంటి చర్యలు రైతులు తీసుకోవాలి, అదేవిధంగా ఈ వేరుశనగలో తెగుళ్ళు నివారణ చర్యలు వంటి సంపూర్ణంగా పూర్తిగా అన్ని రకాల సమాచారం మీకు తెలియజేసేందుకు నేను ఈరోజు మన వేరుశనగ పొలం దగ్గరికి వచ్చాము. ఈరోజు వేరుశనగలో విత్తనం వేసినప్పటి నుంచి పూర్తి స్థాయిలో పూర్తిగా ఈ వేరుశనగ పీకేంత వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే పూర్తి సమాచారం మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఈరోజు మనము వేరుశనగలో వివిధ రకాల విత్తనాలు, వాటి దిగుబడులు, అదేవిధంగా మన ఈ విత్తనాల వెరైటీల్లో మంచి విత్తనం ఏది, తెగుళ్ళ నివారణ తట్టుకునే రకాలైనటువంటి కొత్త వంగడాలను, కొత్త రకాల విత్తనాలను కూడా మనము ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వేరుశనగలో పూర్తిగా మనము అన్ని రకాల సమాచారం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా రైతు సోదరులు ఆ సీజన్కి అనుకూలమైన రకాలు, పంట కాలం ఎంత టైంలో వస్తుంది అనేది తెలుసుకుందాం. వేరుశనగలో నవంబర్ డిసెంబర్లో విత్తేకి K6, ధరణి, ధీరజ్, వశిష్ట, నిత్యహరిత, హిమని, ICR, కోనార్క్, తర్వాత K9. ఇవి 105 రోజుల నుంచి 110 రోజుల్లో వచ్చేస్తుంది పంట. K9 బీమా వచ్చేసి 110 నుంచి 115 రోజుల్లో వస్తుంది. కదిరి అమరావతి, కదిరి చిత్రావతి 115 రోజుల నుంచి 120 రోజులు, అంటే కొంచెం లేట్ అనమాట. K7 బోల్డ్, కదిరి లేపాక్షి వచ్చేసి 130 రోజుల నుంచి 135 రోజులు. చాలా ఇది పంట. తర్వాత రబీ వరి మాగాణంలో సాగు జనవరిలో విత్తేదానికి K6, ధరణి, ధీరజ్, విశిష్ట ఇది 105 రోజుల నుండి 110 రోజులకి వచ్చేస్తుంది. తట్టుకునే గుణం ఆధారంగా కాళహస్తి, మెలడి, చిట్టికాయ తెగులు ఉన్న ప్రాంతాల్లో K9 110 నుంచి 115, కదిరి లేపాక్షి 130 నుంచి 135, విశిష్ట 105. ఆకుమచ్చ, తుప్పు తెగులను తట్టుకునే రకాలు K9, కదిరి లేపాక్షి ఈ రెండు కూడా ఆకుమచ్చ తెగుళ్ళు తట్టుకుంటాయి అదనమాట. నేల తయారీ వేసవిలో లోతు దుక్కులు చేయడం వలన పంటను నష్టపరిచే కీటకాలు, తెగుళ్ళు ఉధృతిని తగ్గించవచ్చు. విత్తే ముందు నేలను మెత్తగా దుక్కి చేసి చదును చేయాలి. విత్తన మోతాదు, గింజ పరిమాణం, విత్తే అదును రకాన్ని బట్టి విత్తన మోతాదు నిర్ణయించబడింది. కదిరి K6, ధరణి వచ్చేసి ఖరీఫ్లో 52 కేజీల నుంచి 56 కేజీల వరకు, రబీలో అయితే 72 నుంచి 76 కేజీల వరకు వేసుకోవచ్చు. బీమా వచ్చేసి 64 కేజీలు, రబీలో 80 కేజీలు. K7 బోల్డ్, కదిరి చిత్రావతి, కదిరి అమరావతి వచ్చేసి 40 కేజీలే చాలు అనమాట. ఖరీఫ్లో, రబీలో కూడా సేమ్ అంతే అనమాట. కదిరి లేపాక్షి వచ్చేసి 30 కేజీలే, 30 కేజీల నుంచి 35 కేజీల వరకు ఖరీఫ్లో సేమ్. ఇది తక్కువ విత్తనం వేసుకోవాలన్నమాట. కదిరి లేపాక్షి వచ్చేసి విత్తే దూరం వచ్చేసి K6, ధరణి, ధీరజ్, నిత్యహరిత 30x10 సెంటీమీటర్లు ఖరీఫ్లో. ఈ రబీలో అయితే 22.10 సెంటీమీటర్లు. కదిరి అమరావతి, కదిరి లేపాక్షి, కదిరి 7 బోల్డ్, కదిరి చిత్రావతి వచ్చేసి సేమ్ 30x15 సెంటీమీటర్లు, 30x15 సెంటీమీటర్లు మధ్య దూరంలో విత్తుకోవాలి. అదేవిధంగా విత్తన శుద్ధి వచ్చేసి కిలో విత్తనానికి 3 గ్రాముల మెంకోజిట్ 50%, కార్బెండిజం 25%, 3 గ్రాముల మెంకోజిట్, ట్రైకోడర్మీ విరిడి పొడి మందును పట్టించాలి. కాండముకుళ్ళు వైరస్ తెగులు మరియు వేరుపురుగు ఆశించే ప్రాంతాల్లో
కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఎరువులు అన్నమాట. ఎకరాకి కిలోల్లో భూసార పరీక్షలను అనుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి. సాధారణంగా వేరుశనగకు ఈ కింది మోతాదు ఎరువులు అవసరం. నత్రజని యూరియా రూపంలో వర్షాధారం కింద అయితే 8 kg, నీటిపారుదల కింద అయితే 12 kg వేసుకోవాలి. భాస్వరం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో 16 kg వర్షాధారం కింద, నీటిపారుదల కూడా 16 kg ఎకరాకి సరిపోతుంది. పొటాష్ 20 kg సరిపోతుంది. ఏ పంటలో అయినా కూడా, అంటే వర్షాధారం కానీ నీటిపారుదల కానీ 20 kg పొటాష్ ఎకరాకి. జిప్సం 200 kg వేసుకోవాలి. రెండు వర్షాధారం కానీ నీటి పంటలు కానీ. జింక్ సల్ఫేట్ 20 kg వేసుకోవాలి. ఈ విధంగా ప్రతి ఎకరాకి వేసుకోవాలన్నమాట. తర్వాత నీటి యాజమాన్యం. వేరుశెనగకి 400 నుంచి 400 మిల్లీమీటర్లు నీళ్ళు అవసరమవుతుంది. తేలికపాటి నీళ్ళు అయితే 8-9 తడులు వేయాలి. విత్తే ముందు బాగా నేల తడిసేటట్లు నీరు పెట్టి తగినంత చెమ్మ ఉన్నప్పుడు విత్తనం వేయాలి. రెండవ తడిని విత్తిన 20-25 రోజుల్లో. తర్వాత తడులు నేల లక్షణం, బంకమట్టి శాతాన్ని అనుసరించి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో పెట్టాలి. ఆఖరి తడి పంట కోతకు 15 రోజుల ముందు ఇవ్వాలి. ఊడులు దిగే దశ నుండి కాయలు ఊరే వరకు విత్తనం 40 నుంచి 50 రోజుల నుండి 85 నుంచి 90 రోజుల వరకు సున్నితమైంది కనుక ఈ దశలో నీరు సక్రమంగా పెట్టుకుంటే మంచిది. పంట సరళి. కంది, ఆముదం, సజ్జ మరియు జొన్న పంటలను వేరుశెనగ పంటలు మార్పిడి చేయవచ్చు. వర్షాధార వేరుశెనగ పంటలు అయితే ప్రతి 7 వేరుశెనగ సాళ్లకు ఒక కంది సాలు వేసుకోవాలి. ఆముదం కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చు. వేరుశెనగకు 2 సార్లు సజ్జను, అలాగే ప్రతి 5 సార్లకి వేరుశెనగ నుంచి 3 సార్లు కొర్ర, సాములు అట్లాంటివి వేసుకోవచ్చు. తర్వాత సస్యరక్షణ పనులు. పురుగు మందులు. వేరు పురుగు, రసం పీల్చే పురుగు, తామర పురుగు, పేనుబంక ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఆకుపచ్చ దోమ, తర్వాత ఆకుమడత పురుగు, ఎర్రగొంగలి పురుగు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. తుప్పు లేక కుంకుమ తెగులు. వీటన్నిటికన్నా ముందు మనము ఈ తెగుళ్ళ గురించి చేసుకుందాం అన్నమాట. తిక్కాకు మచ్చ తెగులు. త్వరగా వచ్చే ఆకుమచ్చ తెగులు పంట వేసిన 30 రోజుల నుండి కనిపిస్తుంది. ఈ మచ్చలు కొంచెం గుండ్రంగా ఉండి ఆకుపై భాగాన ముదురు గోధుమ రంగు కలిగి ఉంటాయి. ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ తెగులు మచ్చలు చిన్నవిగా, గుండ్రవిగా ఉండి ఆకు అడుగు భాగాన నల్లని రంగు కలిగి ఉంటాయి. కాండం మీద, ఆకు కాడల మీద, ఊడల మీద కూడా మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు తట్టుకునే రకాలను కదిరి హరితాంధ్ర, అభయ, నిత్యహరిత, కదిరి లేపాక్షి సాగు చేసుకోవాలి. తెగులు కనిపించిన వెంటనే ఎకరాకి మంకోజెట్ 400 గ్రాములు మరియు కార్బండిజం 200 గ్రాములు, క్లోరోథాలోనిల్ 400 గ్రాములు, హెక్సికానోజోల్ 400 మిల్లీలీటర్లు లేదా ట్యూబియోకోనిజోనల్ 200 మీటర్ల చొప్పున నీటిలో 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. 15 రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. ఈ తెగులు కనపడతాయి. రెండవది వచ్చేసి తుప్పు లేక కుంకుమ తెగులు. ఆకుల అడుగు భాగంలో ఎరుపు లేదా ఇటుక రంగులో చిన్న పొక్కులు ఏర్పడి ఆకు పై భాగంలో పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు ఈ పొక్కులు పూల మీద, తుప్పు మొక్క మిగతా అన్ని భాగాల మీద కనిపిస్తాయి. దీని నివారణకి ఎకరాకి 400 గ్రాముల క్లోరోథోనిల్ లేదా 400 గ్రాముల మంకోజిట్ లేదా 400 గ్రాములు హెక్సాకోనజల్ లేదా 200 మిల్లీలీటర్లు టెబ్యూకోనజల్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కలు తడిచే విధంగా పిచికారీ చేయాలి. మొదలు కుళ్ళు తెగులు, బుడుము రోగం అన్నమాట. ఈ తెగులు ఆశించడం వలన విత్తిన తర్వాత మొలక రాకుండానే విత్తనం కుళ్ళిపోతుంది. రెండవ దశలో మొలకెత్తిన తర్వాత కాండం పైన నల్లని శిలీంధ్ర బూజుతో
బీజాలతో కప్పబడి ఉంటుంది. తెగులు యొక్క మచ్చలు మొదట నీలమట్టంపై ఉన్న కాండం మీద ఏర్పడి క్రమంగా కొమ్మలకు వ్యాపిస్తుంది. కాయలపై కూడా శిలీంధ్రం ఆశించి నల్లని మచ్చలను కలుగజేస్తుంది. ఎదిగిన మొక్కలకు తెగులు సోకినట్లయితే మొక్కలు వడలిపోయి ఎండిపోతాయి. దీని నివారణకు విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల మెంకోజుట్ లేదా 3 గ్రాముల మెంకోజుట్ 50% కార్బండిజం 25% WS చొప్పున విత్తన శుద్ధి చేయాలి. విత్తనాన్ని 5 సెంటీమీటర్ల కంటే లోతుగా వేయకూడదు. 2 కిలోల ట్రైకోడర్మీ విడి ఫార్ములేషను 90 కేజీల బాగా మాగిన పశువుల ఎరువు మరియు 10 కేజీల యాపిల్ని కలిపి గోనె సంచులతో కప్పి నీడలో 15 రోజుల వరకు మాగబెట్టాలి. ఈ మిశ్రమాన్ని విత్తిన వెంటనే మట్టిలో కలపాలి. ఈ విధంగా పంట వేసిన 30 రోజులకు మరియు 60 రోజులకు ఒకసారి వేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి కాండం తెగులు. ఈ తెగులు బూజు తెగులు లేదా బూడిద తెగులు అని అంటారు. ఈ తెగులును కలగజేసే శిలీంధ్రం భూమి ద్వారా విత్తనం ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు పంట వేసిన తర్వాత సుమారు 70 రోజు నుండి పంట చివరి వరకు కనిపిస్తుంది. తెగులు ఆశించడం వలన ప్రారంభ దశలో మొక్క మొదలలో ఉన్న శాఖలు పసుపు వర్ణానికి మారి ఎండిపోతాయి. తర్వాత భూమిపై ఉన్న కాండం మీద నల్లటి బూజు తెరలుగా ఏర్పడుతుంది. ఈ తెల్లటి బూజులో ఆవగింజ పరిమాణంలో ఉన్న శిలీంధ్ర చిద్ద బీజాలు ఏర్పడతాయి. దీని నివారణకు వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. ఆకుమచ్చ తెగుళ్లను అదుపులో ఉంచినచో కాండం కుళ్ళు తెగులు యొక్క ఉధృతిని తగ్గుతుంది. సజ్జ, జొన్న వంటి పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. అప్పుడప్పుడు సేంద్రియ ఎరువులను పొలంలో వేసి కలిగి దున్నాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల మెంకోజుట్లు వేసి లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. తర్వాత ట్రైకోడర్మీ విరిడి పౌడర్ను 90 రోజుల 90 కేజీల పశువుల ఎరువు 10 కేజీల వేపగింజి పిండితో కప్పి 3 రోజులకు ఒకసారి నీళ్లు చల్లుతూ 15 రోజుల తర్వాత ఎకరా భూమిలో కలిగి దున్నాలి. నెక్స్ట్ వచ్చి వేరుకుళ్ళు తెగులు. ఈ తెగులు రైజోప్టోనియా బెటాటికోలా అనే శిలీంధ్రం నుంచి వస్తుంది. ఈ తెగులు సుమారు 25-30 రోజుల తర్వాత వర్షాభావ పరిస్థితుల వల్ల ఆశిస్తుంది. మొదట కాండం మీద, తర్వాత గోధుమ వర్ణపు మచ్చలు ఏర్పడతాయి. కొన్ని రోజుల తర్వాత నలుపు వర్ణానికి మారి కాండం పైభాగం వరకు వేరు కూడా వ్యాపిస్తుంది. తెగులు నివారణకు తెగులు సోకని పొలం నుండి విత్తనాలు సేకరించి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. కాండం కుళ్ళు నివారణకు పైన తెలిపిన విధంగా ట్రైకోడర్మీ విరిడి ఫార్ములేషన్ 2 కేజీలు, పశువుల ఎరువు 90 కేజీలు, యాపిండి 10 కేజీలు కలుపుకొని 15 రోజులు తర్వాత విత్తే మందు పొలంలో వేసుకోవాలి. 30 రోజులకు 60 రోజులప్పుడు వేసుకోవాలి. పొలంలో తెగులు ఆశించిన మొక్కలను పీకి కాల్చివేయాలి. పంట పీకిన తర్వాత పంట అవశేషాలను తీసి కాల్చివేయాలి. పంట మార్పిడి పద్ధతిని అవలంబించాలి. మూవకుళ్ళు తెగులు వైరస్ తెగులు అనమాట. ఇది గ్రౌండ్నట్ బడ్ నెక్రోసిన్ వైరస్ వల్ల వచ్చే తెగులు. ఈ తెగులు యొక్క లక్షణాలు మొదటగా లేత ఆకులపైన నిర్జీవ వలయాలు లేదా చారలు ఏర్పడతాయి. మువ్వ ఎండిపోతుంది. లేత దశలో తెగులు ఆశిస్తే మొక్కలు కరుచబడి ఎక్కువ రెమ్మలు వస్తాయి. ఆకులు చిన్నవిగా మారి లేత ఆకు పచ్చని మచ్చలు కలిగి పాలిపోయి ఉంటాయి. లేత దశలో ఆశించిన మొక్కల్లో కాయలు ఏర్పడవు. ముదిరిన మొక్కల్లో తెగులు లక్షణాలు కనపడతాయి. నివారణకి 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ 600 FS అనే మందును 4 మిల్లీలీటర్ల నీటితో కలిపి విత్తన శుద్ధి చేసిన తర్వాత 3 గ్రాముల మెంకోజెట్ లేదా మిశ్రమను 3 గ్రాముల మెంకోజెట్ 50% కార్బెండిజం పొడి మందుతో కలిపి విత్తనాలు విత్తుకోవాలి. పంట కోత. మొక్కల ఆకులు, కొమ్మలు పసుపు వర్ణంగా మారి కాయ డొల్ల లోపలి భాగం మొక్కలోని 85% కాయలు నలుపుగా మారినప్పుడు కోయాలి. అంటే బుడ్డ ఇట్లా పగిలి వేగితే దాంట్లో నల్లగా పొర ఏర్పడుతుంది కదా, అప్పుడు కోయాలన్నమాట. పీకల్లా
ప్రతి మొక్కలో 85% కాయలు ముదిరి ఉండాలి. కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి. భూమి నుండి మొక్కలను తీయడానికి ట్రాక్టర్తో నడిచే ANGRUU బ్లేడు గుంటక లేక వేరుశెనగ డిగ్గర్ను వాడుకోవాలి. చెట్ల నుండి కాయలను వేరు చేయడానికి పచ్చి లేక ఎండు కాయలను వేరు చేయడానికి యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. రబీలో ఉత్పత్తి అయిన విత్తనం కాయలను విత్తనం కొరకు నేరుగా ఎండలో ఎండబెట్టకుండా నీడలో ఆరబెట్టాలి. కాయల్లో తేమ శాతం 9 kg లోపు ఉండేటట్లు ఆరబెట్టి పాలిథిన్ లైనింగ్ ఉన్న గోనె సంచుల్లో నిల్వ చేయాలి. నిల్వలో కాయతొలుచు పురుగు మరియు ఇతర కీటకాల నుండి రక్షణకు 2-3 వారాలకు ఒకసారి మలయాథిన్ ద్రావణాన్ని 150 ml 10 లీటర్ల నీటి కలిపి పిచికారీ చేయాలి. లేదా డెల్టామెథ్రిన్ 0.5 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ విధంగా రైతు సోదరులందరూ వేరుశెనగలో మంచి సస్యరక్షణ పనులు సూచనలు పాటించి అభివృద్ధి పడతారని హైటెక్ అన్నదంతా కోరుకుంటుంది. జై హింద్.